వెల్కమ్ టు స్మార్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇలా మొత్తానికి అయితే ప్రాంక్ అయితే వేసినాం. మస్తు వచ్చింది, చూసి ఎంజాయ్ చేయండి. డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అట్లనే గంట కొట్టండి. నేనేం చేసినా ప్లీజ్ అన్న వీడియో కొట్టరా. నీకేమో అరే మొన్న పైసలు అడిగిన రా, పైసలు ఇచ్చినాం వానికి. సుదర్శన్ గారికి రా, వాడు పైసలు ఇవ్వాలి. వాడు వానికి వస్తారు. ఫోన్ చేయమనికి ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాయి ఏనా ఫోన్ చేయి, ఫోన్ చేయి రారే. బండి తాళం బండి బండి వాందిగా తాళం రాయి రాను తాళం బండి. అరే ఇంత గలీజ్గా చేస్తారేం రా వాడు. పైసలు రా, ఫోన్ చెప్తలేడు, నా ఫోన్ చెప్తలేడు. రాకిలి మాట్లాడదాం. తాళమే రా బై ఫస్ట్ కూర్చొని మాట్లాడు. ఫోన్ చేయమని ఫోన్ చేయి. ఇప్పుడు వచ్చినా నేను లైట్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పోయినాడు. నేను చూసి ఇట్లా పట్టుకుని కరా వీడు పంపిస్తా. రే కరా, రే కరారా. బండి అయితే ఇయ్యరా బై. వాళ్ళు తొలకొస్తా తోలుకరా. నా బండి అన్న బండి నువ్వు ఇప్పుడు చెప్తున్నా బండి. వాడు వచ్చి నాకు 25,000 తాళం తీసుకోరా. అరేవానికి మొన్న పైసలు ఇట్లా చేస్తాడు. ఎప్పుడా పండు నీ పేరు నిన్ను నమ్మి ఇచ్చిన వాడు ఇస్తలేడు. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు రా. ఎట్లా రా ఏమనుకుంటారు అసలు హాస్పిటల్లో? చెప్పు వాడిని ఫోన్ చేయమనికి. ఫోన్ చేయి, ఫోన్ చేయి. సరే ఫోన్ చేయి. ఇప్పుడే అన్నాడు చూసినట్టు చూసి వచ్చిండ్రా. వాడు చూసి దెంకపోయింది. అదే ఫోన్ చేయమన్నా మనకి చాయదానికి వచ్చి అవును. ఫోన్ చేయి మనకి. ఫోన్ చేయి. బండి తీసుకో ఫస్ట్. వానే కదా రే బండి ఇది. రేయ్ నువ్వు ఇక్కడ రారా. ఏడికనావు వాని తొలికొచ్చి ఏడికనావు. నేను షాప్ పోవాలి. పైసలు అడిగి సరే ఫోన్ చేసేమంటున్నాడు సార్. ఫోన్ కుదరబెట్టినా ఇస్తా అన్నాడు పైసలు. ఇప్పుడేమో ఫోన్ చెప్తాడు మళ్ళీ ఇస్తలేడు. ఫోన్ కుదరబెట్టి ఇంకా పైసలు ఇవ్వమని చెప్పి మళ్ళీ మనకి. కూర్చో వాడు వచ్చిందాక నేను వచ్చిందాక ఇవ్వ కూర్చో. ఫోన్ చేయమని ఫోన్. అరే నేనేం చేసిన బండి వాళ్ళు తలగబెట్టి ఎత్తేస్తాం. రాళ్ళు ఎత్తేస్తాం. ఎత్తేయాలా నేను మొత్తం వాళ్ళు దిగుతా బండి. అలా ఫోన్ చేయి. బండి వాళ్ళు దిగుతాం. వాళ్ళు దిగినాక చూసుకో. వాళ్ళని ఫోన్ 25,000 ఇవ్వాలి. బండి వాళ్ళు కొడతా. ఫోన్ చేయమని ఫోన్ చేయి. వాళ్ళు చెప్తలేడు అన్న. అది ఇప్పుడే ఉండే కదా వచ్చినప్పుడు మేము చూస్తున్నాం. ఆడికలు చూస్తున్నాం. మళ్ళీ చూసేవాడు దింగ పోయింది. ఫోన్ కూడా ఇచ్చేసి అన్న నాదన్న. అరే ఫోన్ ఇదైతే పైసలు ఇవ్వాలి రాబాయ్. బండి తాళం నీకు ఇచ్చిన. ఇద్దరు వచ్చిరా రాబాయ్. వాడు ఫోన్ చేయమని ఇప్పుడు నా ఫోన్ చేసి పిలిపించు ఏమన్నా చేసుకో. ఫోన్ నాది. వానికి అవన్నీ చెప్పొద్దు రాబాయ్. నీది నాది. ఎన్ని రోజులు పైసలు చెట్లా కాస్తున్నాయా? కావాలంటే ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి. సరే ఫోన్ చేయి. మా ఫోన్ కూడా లేదు. నువ్వు దాంట్లోకి వెళ్ళి మేము పైసలు పుగ్గండి వచ్చినాయా మాకు. ఫోన్ చేయి. ఇవన్నీ వాడు తీసుకునే నాకు తెలియదు. అవన్నీ తెలియదు బ్రో. అది కూడా చూడు మళ్ళా. ఫోన్ తీసుకోండి. మాట్లాడు. సైగో నేను ఫోన్ చేస్తాను. నా ఫోన్ కూడా చెప్తున్నాడు. కనీసం నాది కూడా లేపుతలేడు రా. నేను చేసిన. హలో మామ ఏడా రమ్మని చెప్పి ఎన్నోడు రమ్మని చెప్పి. సుదర్శన్ స్పీకర్ ఆన్ చేయి. సుదర్శన్ గాని ఫోన్ చేయరా భయ్. ఓనన్కో ఫోన్ చేస్తున్నావు. వాని గురించి ఫోన్ చేస్తున్నాను. హలో సరే ఓనను పిలిపి. ఏడున్నాడు వాడు సుదర్శన్ గాడు?
లేపుతలేడు ఫోన్ కూడా లేపుతలేడు. ఏ వన్ గురించి అన్న వాళ్ళు వచ్చి ఫోన్ లేపుతలేడు. అరే వాళ్ళు పట్టుకొని రమ్మని రా భయ్. అరే లేకపోతే వాడు వస్తే బండి ఫోన్ కూడా ఉంచుకుంటాను. ఏమైతే చూసినా కానీ అదే మీ దగ్గరికి వచ్చిందేమో అని రాలేదంట. బండి తీసుకుని ఫోన్ కూడా ఇస్తాను అన్న నాదే అన్న. అరే తమ్ముడు మనకి ఫోన్ చేయమలా వాడు ఇప్పుడే నీ ఎంబడి ఉండేరా భయ్. 25,000 నేను ఇవ్వకుండా తమ్ముడు తెలుసు కదా అన్న. నాకు 25,000 ఇవ్వాలి ఇప్పుడే చెప్తున్నా. వాడు ఫోన్ కూడా చేస్తా చెప్తలేడు. ఫోన్ చేయమని ఫోన్ చేయి రమ్మని చెప్పు. బండి ఖరాబ్ చేస్తాను నేను. బండి అలా కొట్టేస్తాను నేను. చూడు మళ్ళీ అది కూడా ఒకటి చూడు మళ్ళీ ఆలోచించు. ఫోన్ చేస్తావా చెయ్యి, లేదంటే బండి మొత్తం ఖరాబ్ చేసి పడేస్తా. ఇప్పుడే గారా నీ ఎంబడి వచ్చిన వాడు. అదే ఇద్దరు కలిసి వచ్చింది. ఆడికి చూస్తున్నాం పని. ఫోన్ లేపుతున్నాడు రా భయ్. ఫోన్ చేసి ఫోన్ లేపుతున్నాడు. ఇగో పిలిచిండు. అదే రా భయ్ ఫోన్ కూడా లేపుతలేడు. ఫోన్ కూడా లేపుతలేడు. అదే అదే పెట్టిండు. చాయ్ చెప్పనికి పోతా అనుకున్నా అంటే వాడు అక్కడ దింగేసిన వాడు. అన్నీ కాదు బ్రో. ఫోన్ చేయడానికి ఫస్ట్ ఎవరికైనా ఫోన్ చేసుకో. ఫోన్ ఇచ్చి పోరా. నీ ఫోన్ ఇచ్చేసి అంతా కాదు తమ్ముడు చెప్తున్నా. నా ఫోన్ ఇంట్లో లేదన్న, లేకపోతే నేను ఇప్పటికల్లా అన్నీ తెలియదు. బండి ఫోన్ తీసుకుంటా అట్లయితే వాడు వస్తాడు. వాడిని మొన్న కూడా బండి పెట్టి పోయిండు. అంటే మా అన్నలు ఉన్నారు చూసుకుంటారు అదే అంటున్నాడు. ఇంటి ఎవరైనా వస్తారా, మీ అన్నలు వస్తారో వాళ్ళు వస్తారు. సంబంధం లేదన్న. వాడు దోసాడు నాకు అంతే ఏం లేదు. బండి ఇంపి రాబే మళ్ళా. ఇంతకుముందు ఎంబడి వచ్చిన ఇడికి వెళ్ళి వచ్చిందన్న. నాకు చాయ్ చెప్పని పోతాను. ఫోన్ కూడా తీసుకో. నా ఫోన్ అయితే వస్తాను నేను. ఏం చేస్తావు పని చేస్తావా? వాడికి ఏంటని వాడు ఇట్లా 10-20 రోజులు అవుతుంది పైసలు ఇయ్యక. వీని దగ్గర ఫోన్ ఉందా సుదర్శన్ దగ్గర? హలో అన్న, జర వాడికి ఫోన్ చేసి వీడికి స్టాయిల్ దగ్గర రమ్మన్న. వాడు నాకు బండి చేతిలో పెట్టి వేరే వాళ్ళకి నాకు అప్పచెప్పిపోయిండు. అన్న వాళ్ళు ఎవరో వచ్చి పండన వాళ్ళకి పైసలు ఇచ్చాడు అంటే వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఇక్కడ సాయి చుట్ట కాడ వచ్చి ఉషబెట్టి నాకు వస్తున్నారు అని వాళ్ళేమో నా ఫోన్ తీసుకుంటున్నారు. మరి నీ ఫోనే తీసుకుంటాం రా. ఫోన్ చేయి. ఫోన్ చేయి. హలో అన్న, వాడిని ఫోన్ చేసి జర రమ్మనన్న. నాకు షాప్లో టైం అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. చాయ్ సుట్టా కాడున్నా అన్న. ఇగో వాడు నన్ను షాప్లోకి వెళ్ళి తొలికొచ్చిండు అన్న. ఇక్కడ చాయ్ తాగుదాం దారా అని తొలికొచ్చిండు. ఈడ చాయ్ చెప్పొస్తాడేమో అనుకుంటే పోయితే వాడు అక్కడనే పోయిండు. అన్న వాళ్ళు ఏమో వచ్చి నన్ను పట్టుకున్నారు. పండన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పైసలు ఇచ్చాడంట వాడు. ఫోన్ కట్ చేయి. అవన్నీ మాటలు కాదురా. వానికి ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పైసలు వాళ్ళు ఇస్తారు, నువ్వు ఇస్తావా? నాకు సంబంధం ఫోన్ కట్ చేయి ఫస్ట్. మాట్లాడుతున్నాం మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. మరి మేము చేయాలా? మేము ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాం. ఒకసారి ఫోన్ చేయి. నా బ్లాక్ లిస్ట్ నడుతున్నాను. ప్లీజ్ అన్న మా ఇంట్లో అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకో. పైసలు రా 25,000. నాకేం తెలుసా అన్న? నేను చెప్తా. నాకు కావాలంటే నా ఇంట్లో ఫోన్ అన్న. ఇదిలో పైసలు కావాలరా. వాడు వస్తావు. వాడు ఎట్లా ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫోన్ అన్న ఇది. మరి మా మమ్మీ వాళ్ళు తిడతారు నాకు. పైసలు కావాలి. ఫోన్ చేయి. ఫోన్ చేయి. ఎవరికైనా ఫోన్ చేయి. వాడు బట్టి ఇప్పుడు అరే నేను చేసినా లేపుతలేడు రా. ఎవరు లేపుతలేడు రా భయ్. ఇక అన్న నాకేం తెలుసు అన్న చెప్పు. తమ్ముడు ఇప్పుడు అన్న ఎంబడి తిరుగుతావు. నువ్వు ఫోన్ లేకపోతే అన్నకు పట్టుకుంటావు. ఎట్లా ఏడున్నా దొరకరామా వాడు.
అరే నా తమ్ముడు నేనైతే నిన్నే పట్టుకుంటా. షాప్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. నా ఇంట్లో ఫోన్ కూడా ఉన్నది. ఇది నా ఫోన్ కూడా లేదు. నా ఇంట్లో పెట్టి నేను నా ఫోన్ వినబడుతుందా? ఫోన్లు ఎవడతలేడు. దొరకరా వాడు ఏడున్నా దొరకరా. వాడు నా కనీసం ఫోన్ అన్నా లేపు చెప్పాలి కదా. లేపమని రావని లేదంటే ఫోన్ ఇచ్చాను. ఫోన్ లేపుతలేడు. హలో పైసలు కావాలని చెప్పి అర్థమవుతలే పండు. నీకేం అర్థమవుతుందా? వానికి ఫోన్ చేయరా బాయ్. ఇప్పుడు ఉన్నావు ఎంబడి వచ్చినావు అడికెళ్ళి ఇద్దరిని చూసే వచ్చినాం రా మేము. అప్పుడు బండి స్పీడ్ వస్తున్నాడు. చెప్పేది షాప్లు ఉంటే నేను ఫోన్ చేసిన తిండి కోతున్నా అంటే కూడా దారి చాయ్ వచ్చిన దొరకరా ఫోన్. మరి నీ ఎమ్మడి వచ్చింది కదా, నీకు తెలియకుండా పోతాడా? చూసాను వస్తా అంటున్నా కదా. అరే బండి నీ ఫోన్ అవసరమే లేదురా. నా ఫోన్ తెస్తా నీకు కావాలి. నా ఫోన్ తెచ్చిస్తా. అరే అవన్నీ అవసరమే లేదురా బై. ఇంట్లో కొత్తగా ఉన్నా. అరే కొత్త అరే నీ ఫోన్ కి ఏమైనా అయితే కొత్త ఫోన్ ఇప్పిస్తా. వద్దన్నా ప్లీజ్ అన్న అన్న వద్దన్నా అన్న ఫోన్ కేమైనా అయితే కొత్త ఫోన్ ఇప్పిస్తా పో. అరే ఇంట్లో సంబంధం లేదురా. ఫోన్ తెచ్చిస్తాను నీకు. అవసరం పైసలు తెచ్చి నాకు ఫోన్ లో అవసరమే లేదు. నీ ఫోన్ తెచ్చి ఇది ఉంది కదా పైసలు తెచ్చి తీసుకొని పండి ఉన్నాడు తొలకరా పోరా. ఇంట్లో ఫోన్ తీసుకొని వచ్చి తోలుకొని పో. ఆడు ఫోన్ చేసే ఫోన్ అమ్మినా ఇస్తాది అని చెప్పి డాగులు వేస్తుండే. ఇప్పుడు అమ్మినంటే ఏమో నాకు తెలియదు. మళ్ళీ ఏం మళ్ళా నేను 3 రోజుల మంది దగ్గరికి పోలేను. నేను షాప్ లో వచ్చినావు ఎంబడి వచ్చినావు కదా. ఇప్పుడు తొలకొచ్చినా వాడు మళ్ళీ ఇప్పుడు ఎంబడి ఉన్నాడు కానీ ఇప్పుడు అరే చూసినావు కదరా ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు అప్పుడప్పుడు నీకు తెలియకుండా పోతాడా వాడు చాయ్ పనికి పోతున్నా. ఈ బ్రో కూడా ఈయన కూర్చో అన్నాడు. లేకపోతే వాడిని ఎంబడే పోతుంటే నేను మాకు అవన్నీ తెలియదు. జల్దీ వస్తే మంచిది లేనే ఫోన్ కూడా ఉండదు. ఆలోచించుకో. అరే తమ్ముడు జల్దీ రాలంటే వెళ్ళిపోతాం. ఫోన్ తీసుకొని బండి తీసుకొని పోతారే. అంతా 2 నిమిషాలన్నా ముంగట ఉండాలి. బయటికి ఎవరు మాట్లాడినా సరే పైసలు ఇచ్చిన దాకా ఫోన్ బండి 2 రావు. ఏంద్రా మధ్యలో వీడియో కూడా వీడియో మళ్ళా ఎవనారే తుమారే దోశ అయితే ఓన్లీ వాడు వస్తాడు. దొరుకొని వచ్చినాక ఇస్తాం. అరే నువ్వు ఈఎంఐ కట్టుకో ఏమైనా కట్టుకోరా. నాకు బండి పైసలు ఇచ్చిన నాకు పైసలు ఇచ్చిర్రు అనుకో బండి ఫోన్ ఇచ్చేస్తారా. మీతో నాకు సంబంధం లేదు. ఫోన్ అని మాట్లాడుతున్నా. ఫోన్ చెప్పిస్తాను. ఫోన్ ఇస్తా మాట్లాడు. నంబర్ ఎట్లుంటా నెంబర్ ఎత్తాను. ఫోన్ అయితే పేరు చెప్పాను కొడతాం. పేరు చెప్పు. చూడాలని ఎవరి దగ్గర ఉన్నా అడగాలి కదా అన్న. సరే లాక్ ఫోన్ అయితే నేను చెక్ చేయాలండి. ఫోన్ అయితే ఫింగర్ ప్రింట్ అన్న. అవసరం లేదు. ఫోన్ కూడా తీసుకోవాలి. లేదురా అయితే పైసలు కావాలా తమ్ముడు. పైసలు ఇచ్చిన దాకా నీకు బండి రాదు ఫోన్ రాదు. వాళ్ళ డాడీ పిలుస్తారా పిలుచుకోండి. వాళ్ళన్నా పిలుచుకోండి. తమ్ముడు అయితే కాదురా తెలవాలి కదా. వద్దన్నా నా ఫోన్ ఇచ్చి నేను బండి తీసుకొని పో. అవసరం లేదు. ఇంటికాడికి వచ్చి మాట్లాడుకోండి. తెలియదు అన్న నాకు. గల్లీలు ఉంటుంది తెలుసు కదా. మా గల్లీ తెలుసు.
అవన్నీ మాట్లాడక పైసలు నా పేరు మీద ఇచ్చిండు నాకు దండం చేసిండు కనీసం ఫోన్ అన్నా లేపాలి కదా నేను లేపిస్తాను కావాలంటే నా ఫోన్ అరే ఎంతమంది ఫోన్లకే చేసినా లేపుతలేడురా వాడు ఇంట్లో అన్న లేకపోతే నేను వాడు పిలుచుకోరారా వాడు పిలుచుకోసి ఇప్పుడు ఇస్తారా ఇప్పుడు వెళ్ళిపోయి వాడు వచ్చిన దాకానే నా ఫోన్ వాడు వచ్చిన దాకానే ఇయ్యారా బండి ఇయ్యా ఫోన్ ఇయ్యా కదా ఇంట్లో తిడతారన్న అరే ఇంట్లో తిడతారంటే పైసలు తీసుకునేటప్పుడు తెలియదా నాకేందో మనబట్టి రమ్మంటే వచ్చిన రమ్మంటే వచ్చి నీకు తెలియకుండా వస్తావారా నాకు తెలియదు అన్న వాడు పట్టుకుందని కూడా నాకు తెలియదు అన్న మీకు నువ్వు కూడా మొన్న మంచిగా మాట్లాడినావు. అరే పైసలు మంచిగా మాట్లాడినా కాబట్టి పైసలు ఇచ్చినారా పుట్టేప్పుడే మంచోడు పైసా కూడా మంచోని కాదు నేను పైసలు ఇస్తే మంచోడు అయిపోవాలి అయ్యా ఉద్దేశాలా అంటే నాకు కూడా చెప్పలేదు కూడా చెప్పారు అప్పు తీసుకున్నాను కూడా చెప్పారు ఇదే స్కూటీ పైన వచ్చారు కదా నా ఫోన్ ఇచ్చి స్కూటీ తీసుకోవాలను అవసరమే లేదురా తమ్ముడు నా ఫోన్ ఇచ్చి నేను ఇయ్యా అరే బండి పైసలు ఇచ్చిన దాకా బండి ఫోన్ లేదు జేబులో పెట్టుకో వెళ్ళిపోయి నా ఫోన్ ఇచ్చి జరా అవసరం అరే ఇయ్యరా తమ్ముడు వాడు పిలుచుకొని వస్తే ఇస్తాను నేనైతే ఫోన్ చేసుకుంటావా నా ఫోన్ నుంచి ఇస్తా నా ఫోన్ ఇచ్చి బండి తీసుకోవరా ఫోన్ అయినా నేను తీసుకున్నాను కావాలరా పైసలు కావాలి నాకు అర్జెంట్ ఉంది ఇవన్నీ వాళ్ళు కొడతారు అరే నాకు బీపీ లేప నన్ను ఆ ఫోన్ జోలికి పోకన్నా అన్న వద్దన్నా అరే అన్న ఫోన్ దగ్గర పోకన్నా కొట్టేస్తా అంటున్నా బీపీ సరే తీసుకో ఎట్లా దొరుకుతావు ఆలోచించుకో నువ్వు తీసుకో నేను దొరికోసావు ఎట్లా ఫస్ట్ వానికి ఫోన్ చేయరా అబ్బాయి నేను ఇక్కడ ఇయ్యాలా మన ఫోన్ ఇక్కడ ఫోన్ చేసే వాళ్ళు చెప్తున్నాడు పైసలు కావాలి నాకు నేను ఫోన్ చేసే వాళ్ళు చెప్తున్నాడు నేను ఇంట్లోకి వెళ్తాను నాకు ఫింగర్ ప్రింట్ ఉందన్న ఫింగర్ ప్రింట్ పెట్టుకోరా నెంబర్ అరే నువ్వు మళ్ళీ ఫోన్ నాకు అవసరం లేదు ఫోన్ ఇచ్చి ఫోన్ ఇచ్చి అమ్మునికి ఎప్పుడు గలీజ్ చేయలేదు ఫోన్ తీసుకో ఇచ్చినావా వెళ్ళిపోయి ఈయనే ఉంటా వచ్చింది వాళ్ళు తోలుకొని వచ్చి బండి ఫోన్ తీసుకొని వెళ్ళిపోండి పైసలు తీసుకోండి వెళ్ళిపోండి చెప్పురా తమ్ముడు ఇప్పుడు ఎట్లా అంటే వన్ తీసుకొస్తావా తీసుకురావా ఎట్లా తీసుకొస్తావు నాకు ఫోన్ అన్న నేను వాళ్ళని ఇస్తాను నీకు నాకు నీ నెంబర్ ఫోన్ చేయకపోతే నాకు అరే నెంబర్ అరే నా ఫోనే లేపుతలేడు నీ ఫోన్ ఎట్లా నీ ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పుడు కాదు మీరు వాడు ఇక్కడనే ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని చూసే లేపుతారు వాడు కంపల్సరీ మీరు ఉన్నాను అన్న ఒక్క విషయం ఆగు అన్న అన్న అడా ముగ్గురు ఎవరో పోయినట్టున్నారు ఇక్కడ లోపల వాళ్ళు దేని గురించి వచ్చారు అదంతా కాదు అర్థమవుతుందా పైసలు ఇస్తావా మేము మూమెంట్ వెళ్ళిపోతాం ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాం అరే నా నెంబర్ తీసుకోరా పట్టిస్తాను నేను నీకు ఎట్లానో పట్టిస్తాను ఇప్పుడు దొంగనా పట్టేనికి తమ్ముడు పైసలు ఇచ్చింది దాకా నువ్వు వీడికెళ్ళి పోవురా వీడికెళ్ళి పో ఇంకా నువ్వు వీడికే రప్పి ఇవన్నీ ఫోన్ ఇస్తా బండి ఇస్తా పైసలు మీ కూడా పంపి వాడు ఎవడు వాడు మధ్యలో మనం పంపి దొరకరామండి మనం దొరకొని రా పోవాలేరా నడుచుకుంటా పోవాలా పైసలు కావాలి ఎట్లా పోతావు కంపల్సరీ లోన్ ఇచ్చి పంపించమంది ఎప్పటికి రాను వీడియో నీకేమోసం పక్కన కూర్చోద్దు దొరకరా పోరా అబ్బాయి తెలుసా అవన్నీ తెలియదు అవన్నీ మాట్లాడు తమ్ముడు ఇక్కడికి వెళ్ళిపో అప్పుడు చెప్తున్నా
తీసుకురా అది కూడా తాళం తాళం లేదు.